మీ మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏంటి సార్? అసలు వరద రావడానికి కారణం ఏంటి? బుడమేరు అనేది కనబడుతుంది, కానీ బుడమేరుకు రెగ్యులర్గా వరద వస్తుంటుంది కదా, అది కృష్ణానదిలోకో లేకపోతే ఇటు కొల్లేరులోకో వెళుతుంటుంది కదా, కానీ ఎందుకు ఈసారి ఇంత పరిస్థితి వచ్చింది? మీ అబ్జర్వేషన్ ఏంటి? గోపి గారు, నిన్న అంటే 2వ తారీఖు సెప్టెంబరు మధ్యాహ్నం 12 గంటలకు గరిష్ట స్థాయిలో ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి 70 గేట్లు ఎత్తి 11,43,000 క్యూసెక్కుల నీటిని సముద్రానికి వదలడం జరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద నీటిని కిందికి వదలలేదు. ఎప్పుడు బ్యారేజ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి బ్యారేజ్ నిర్మాణం జరిగింది. 1852 55 కాలంలో, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో విజయవాడ ఆనకట్టను నిర్మించారు. ఆ ఆనకట్టను నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి 1903లో 10,61,000 క్యూసెక్కుల నీరు విజయవాడ పాత ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్ళాయి. తర్వాత 1952, 58 కాలంలో ఆ పాత ఆనకట్ట స్థానంలో ప్రకాశం బ్యారేజీని కొత్తగా నిర్మించడం జరిగింది స్వాతంత్రానంతరం. దాని తర్వాత మొట్టమొదటిసారి 2009లో వచ్చినటువంటి వరద 10,90,000 క్యూసెక్కులు. అంటే ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత 10,90,000 క్యూసెక్కులు 2009లో సముద్రానికి విడుదల చేయడం జరిగింది. దాని ప్రవాహ విడుదల సామర్థ్యం 11,90,000 క్యూసెక్కులు. అంటే గరిష్టానికంటే తక్కువగానే ఆనాడు నీళ్లు వెళ్ళాయి. అటు పైన మొట్టమొదటిసారి ఈరోజు 11,43,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. ఈ నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది? బుడమేరు అనేది ఒక చిన్న పాయ, ఒక చిన్న నది. అది కృష్ణా నదికి ఉపనది కూడా కాదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం ప్రాంతంలో ఖమ్మం జిల్లా సరిహద్దులలో పుట్టి స్వతంత్రంగా ఒక 170 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేసి ప్రఖ్యాతగాంచినటువంటి కొల్లేరు సరస్సులోకి వెళుతుంది. అది కృష్ణానదికి ఉపనది కాదు, అది స్పష్టత ఉండాలి. అందువల్ల ఆ నీరు ఈ కృష్ణానదిలోకి వచ్చేసి ప్రకాశం బ్యారేజీని నుంచి ఇట్లా సముద్రంలోకి వెళ్ళినటువంటి నీరుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తే అది అవగాహన రాహిత్యం నంబర్ 1. సార్, ఇక్కడ నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ బుడమేరు దగ్గర లాకులు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం ప్రస్తుతానికి పట్టిసీమ అని ఏదైతే అంటున్నామో, గోదావరి జలాలు ఫెర్రీ ఘాట్ దగ్గర సంగమం ద్వారా ఎలా గోదావరి జలాలు అయితే కలుస్తున్నాయో, అది ప్లస్ బుడమేరు, ఖమ్మం, మీరు చెప్పినటువంటి ఖమ్మం సరిహద్దుల్లో వచ్చేటువంటి వాటర్, ఇదంతా కలిపి ఒకే కాలువ గుండా ఫెర్రీ ఘాట్లో కృష్ణానదిలో కలుస్తున్నాయి అనేది కొంత ఉన్నటువంటి సబ్జెక్ట్. ఈజ్ ఇట్ రైట్ సార్? కరెక్ట్, నిజం. అది దాన్నే సెకండ్ పాయింట్ గా చెప్పబోతున్నాను నేను. 2005లో బుడమేరు గండ్లు పడి ఆనాడు విజయవాడ రూరల్ ప్రాంతంలో పంట పొలాలని అన్నింటిని కూడా ముంచేసి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్న గ్రామాలను కూడా ముంచేసి చాలా ఇబ్బందులు పెట్టాయి. విజయవాడ శివారు ప్రాంతాలకు కూడా ఆ దెబ్బ తగిలింది. ఆనాడు ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఒక పెద్ద ఆందోళన జరిగింది. దానికి ఆధునీకరించాలి, బుడమేరు వరద నీరు వచ్చి విజయవాడ మీద పడకుండా అవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలి అని ఆందోళన చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్
రోసయ్య గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చేసుకుని 2006-7 మధ్య కాలంలో ఈ వెలగలేరు అనేటువంటిది 1970లోనే నిర్మించిన ఒక నిర్మాణం అది. ఆ నిర్మాణం దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేటువంటి ఒక కాలువను తవ్వి ఆ బుడమేరు నీరుని తీసుకొచ్చి పోలవరం కుడి కాలువతో అనుసంధానం చేశారు. కుడి కాలువలో పోస్తారు. ఆ బుడమేరు నీరు వెలగలేరు నుంచి లాకుల దగ్గర నుంచి విడుదల చేసి పోలవరం కుడి కాలువలోకి తీసుకొచ్చి అక్కడ దాంట్లో పోస్తారు. అప్పుడేమవుతుంది, బుడమేరు నీరు పోలవరం గోదావరి నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీలో ఇబ్రహీంపట్నం దగ్గర చేరతాయి. ఆ చేరే ముందు VTPS కు ప్రకాశం బ్యారేజీ నుంచి తీసుకెళ్లే నీళ్లు వినియోగించిన తర్వాత విడుదలైనటువంటి రిటర్న్ వాటర్ కూడా ఈ కాలువలోకే వచ్చి చేరుతుంది.